సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో మనకి మెయిన్‌గా ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కొన్ని అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, మన అందరికీ తెలిసిందే 4 విడతలుగా ఈ ఇయర్‌లో మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఫినిష్ చేస్తున్న విషయం కూడాను లోకేష్ గారు మనకి చెప్పడం జరిగింది. అది కూడాను మనకి ఫస్ట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడంటే మనకి మే 15, 2026 మనకి హయ్యర్ సెక్షన్‌కి సంబంధించింది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. అందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పోస్టులు ఏంటంటే, మనకి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ అనేది 1500తో రిలీజ్ అవుతుందనే విషయం కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటని చూసుకున్నట్లయితే, ఉద్యోగుల స్థానికతపై కొత్త నిబంధనలు అనేది అమల్లోకి వస్తున్నాయి. అంటే గెజిట్ అనేది మనకి ఆల్రెడీ నిన్న రిలీజ్ చేశారు. సెంట్రల్ నుంచి అనేది గవర్నర్‌కి ఆర్డర్ రావడం, ఆర్డర్ అనేది మనకి ప్రెజెంట్ అనేది అప్రూవల్ అవ్వడం కూడా జరిగిందండి. సెంట్రల్ నుంచి అయితే మనకి గెజిట్ రిలీజ్ అయిందండి. ఏంటి గెజిట్ అని చూసుకున్నట్లయితే, ఇకపై 26 జిల్లాలు చూసుకుంటే అందులో 6 జోన్స్, 2 మల్టీ జోన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ మల్టీ జోన్స్ ఏంటి, ఈ 6 జోన్స్ ఏంటి అనేది మీకు మొత్తంగా క్లారిటీగా అర్థమవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుందండి. కొద్దిగా ఓపిక సహనం అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతే తప్ప స్టార్టింగ్ కొద్దిగా చూసేసి మీరు ఆ కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ అందులో ఆల్రెడీ ఉంటుంది. ఓపికగా మీరు సహనంతో అయితే మీరు చూడాల్సిన విషయమే. ఓకే, అయితే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన స్టేట్ గవర్నమెంటు అయితే నిన్న మొన్నటి వరకు కూడాను మనకి అప్రూవల్ అవ్వలేదండి. అయితే నిన్న నైట్ అయితే ఇది అప్రూవల్ అయిపోయింది గెజిట్ అంటే ఏంటనేది కూడా మీరు అలాగా చూస్తుంటే వీడియో మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇటీవల 2 జిల్లాలను ఏర్పాటు చేయటంతో టోటల్‌గా 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్‌కి అయితే కేంద్రానికైతే ప్రతిపాదన గవర్నమెంట్ అనేది మళ్ళీ పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనకి అందరికీ తెలిసిన విషయమే. టోటల్‌గా మన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండేవండి. ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఇవి డివిజన్ కింద మారిపోయింది. టోటల్‌గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవి అనేది ఎన్ని జిల్లాలు అయినాయంటే 26 జిల్లాలు అయినాయండి. ఈ 26 జిల్లాలతో పాటుగా మనకి కనిగిరి, అరిగే, మదనపల్లి అనేవి 2 డిస్ట్రిక్ట్‌లు దీనికి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ అయితే గెజిట్ అనేది మనకి స్టేట్ గెజిట్ రిలీజ్ చేశారు కదా, అది మనకి 26 జిల్లాలకు సంబంధించిందే ఆల్రెడీ స్టేట్ గెజిట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కనిగిరి అలాగే మనకి మదనపల్లి అనేవి 2 జిల్లాలు, కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 26తో పాటు ఈ 2 జిల్లాలను కూడా కలిపి ఇది మళ్ళీ మనకి సెంట్రల్‌కి అనేది మన గవర్నమెంట్ పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే గెజిట్ పర్మిషన్ అనేది మనకి 26 జిల్లాలకే ప్రస్తుతానికైతే అమల్లోకి వచ్చింది. ఈ యొక్క అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్‌గా మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో రిలీజ్ అయినటువంటి మే 15వ తేదీ అంటే నెక్స్ట్ మంత్ 15న మనకి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి అక్కడి నుంచి ఆ నోటిఫికేషన్ నుంచి టోటల్‌గా ఇక్కడి నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్‌కి స్టేట్స్‌కి కూడాను మనకి ఈ గెజిట్ అనేది వర్తిస్తుంది. అంటే ప్రస్తుతానికైతే మన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కదా, ఆ జిల్లాలో అనేది ఆ జిల్లాకి మనం సంబంధించిన వాళ్ళమైతే అయ్యే విధంగా అయితే కొత్త గెజిట్స్ అనేది రిలీజ్ అయ్యడం జరిగింది. ఓకే, అలాగే ఇకపై నేరుగా చేసే నియామకాల్లో అంటే డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసే నియామకాల్లో మనకి 95% అనేది స్థానికులకు ఇస్తారు. అంటే స్థానికులకు అంటే మనకి లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. ఒకవేళ లోకాలిటీ, నాన్ లోకాలిటీ అనే దాని గురించి కూడా చాలా వీడియోస్ నేనుతో పాటు చాలామంది చేశారండి. మ్యాక్సిమం ఈ యొక్క ఎడ్యుకేషన్ 7 ఇయర్స్ చదివినట్లయితే అందులో 4 ఇయర్స్ అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే చదువుతారో ఆ డిస్ట్రిక్టే మీకు లోకల్ కేటగిరీ కింద మీకు వస్తుంది. ఓకే, అర్థమైందా? ఒకవేళ మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నట్లయితే ఇందులో 7 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటే 7 ఇయర్స్‌లో 4 ఇయర్స్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే చదువుకుంటారో ఆ డిస్ట్రిక్టే మీకు లోకల్ అవుతుంది. దాన్ని స్థానికత అంటారు. అయితే ఆ స్థానికులకి అక్కడ రిజర్వేషన్ ప్రకారంగా ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారంటే 95% అనేది తీసుకుంటారు. అలాగే దీనికే మనకి 95% అలాగే 5% కింద కన్సిడర్ చేస్తున్నారు. 95%
లోకల్ ఉన్న వాళ్ళకైతే తీసుకుంటారు, 5% అనేది మనకి నాన్ లోకల్ వాళ్ళకి తీసుకుంటారు. ఓకే, ఇది మీకు అంతవరకు ఓకే కదా. అంతే, ఇకపై డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్థానికులకి 95% అనేది ఇస్తారు. అయితే పాతగా ఈ యొక్క పర్సంటేజ్ ఎలా ఉన్నదనేది కూడా మరొకసారి గుర్తు చేస్తాను. అయితే ప్రస్తుతం అయితే జిల్లా స్థాయి నియామకాల్లో చూసుకున్నట్లయితే 80% 20% ఉండేదండి. దేని జిల్లా స్థాయిలో చూసుకుంటే నియామకాల్లో. అలాగే జోనల్ స్థాయిలో తీసుకుంటే 70% 30% అనేది ఉండేది. అయితే ప్రస్తుతానికైతే ఇక నేరుగా ఉద్యోగ నియామకాల్లో 95% 5% అనేది మనకి ఈ ఇయర్ నుంచే మనకి అమల్లోకి వచ్చింది. ఇది అన్ని స్టేట్లకు ఉందంటే ప్రస్తుతానికి మనం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నామండి. అలాగే మిగతా స్టేట్లలో కూడాను ఇది అమలవుతుంది ఇక. ఓకే, నెక్స్ట్ ఇందాకే చెప్పాను కదా, మీ యొక్క ఎడ్యుకేషన్ 7 ఇయర్స్లో మ్యాక్సిమం 4 ఇయర్స్ కానీ మీరు ఏ జిల్లాలో అయితే మీరు స్టడీ చేస్తారో అదే మీకు ఏమవుతుందంటే స్థానికత లోకల్ అనేది అవుతుంది. ఓకే, అలాగే కొన్ని పోస్టులకు అయితే విద్యార్హతలైన కొన్ని పోస్టులు ఉంటాయి కదా, అక్కడ మీ యొక్క వాళ్ళ యొక్క రెసిడెన్సీ వాళ్ళ యొక్క లోకల్ అవుతుంది. అలా కాకుండా కొందరికైతే అంధత్వం, వినికిడి లోపం ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ యొక్క రెసిడెన్సీ, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే నివాస స్థలం ఉంటుందో అదే వాళ్ళకి లోకల్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంటు, అంతకంటే తక్కువ పొజిషన్లో ఉన్న కొన్ని పోస్టులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ క్యాడర్ కింద వస్తాయని చెప్పారు. అలాగే జూనియర్ అసిస్టెంట్కి పై పోస్టులు కొన్ని ఫస్ట్ క్లాస్ గెజిట్ ఉంటాయండి. అంటే ఏంటి, సూపరింటెండెంట్స్ గట్రా ఉంటాయి కదా, అవన్నీ కూడాను మనకి అప్పర్ పొజిషన్లో చూసుకుంటే వీళ్ళందరూ కూడా మనకి ఎలా వెళ్తారంటే మల్టీ జోన్ క్యాడర్లోకి వెళ్తారని కూడా విషయం చెప్పడం జరిగింది. ఓకే, అయితే న్యూ జోనల్ సిస్టమ్, ఇప్పుడు కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది కదా, అందులో మనం చెప్పాము ఆల్రెడీగా 6 జోన్స్ ఉంటాయి, 2 మల్టీ జోన్స్ అనేది ఉంటాయి. అయితే మల్టీ జోన్ 1 విషయానికి వస్తే చూసుకోండి, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అని చెప్పాం కదా. మల్టీ జోన్ 1 వస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్కి వస్తారో చూసుకోండి. కొత్త జిల్లాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి కాబట్టి జోన్ 1 చూసుకుంటే మనకి శ్రీకాకుళము, అలాగే విజయనగరము, పార్వతీపురం మన్యము, విశాఖపట్నము, అనకాపల్లి, ఇవన్నీ జిల్లాలు కూడా మనకి మల్టీ జోన్ 1లో జోన్ 1లోకి వస్తాయి. అలాగే జోన్ 2 చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇవన్నీ కూడా మనకి జోనల్ 2 అనేది వస్తాయి. అలాగే జోనల్ 3 చూసుకున్నట్లే వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, ఇది జోన్ 3లోకి వస్తాయి. అయితే జోన్ 1, 2, 3 ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ఏ జోన్లోకి వస్తున్నాయి అంటే మల్టీ జోన్ 1లోకి వస్తున్నాయి. ఇప్పుడు మల్టీ జోన్ 2లో చూసుకున్నట్లయితే జోన్ 4 విషయానికి వస్తే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అలాగే పొట్టి శ్రీరాములు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా మనకి జోన్ 4లోకి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ జోన్ 5 విషయానికి వస్తే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ఇవన్నీ కూడాను జోన్ 5లోకి వస్తున్నాయి. అలాగే జోన్ 6 విషయానికి వస్తే మనకి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లు, ఇవన్నీ కూడా మనకి జోన్ 6లోకి వస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే జోన్ 1, 2, 3 అనేది మల్టీ జోన్ 1లోకి వెళ్తున్నాయి. జోన్ 4, 5, 6 అనేది మనకి మల్టీ జోన్ 2లోకి అనేది వస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే మనకి 6 జోన్లు అనేది రావడం జరిగింది. అలాగే 2 మల్టీ జోన్లు అనేది రావడం జరిగింది. ఇదేనండి కొత్త జిల్లాల రూపకల్పనతో అయ్యేటటువంటిది గెజిట్ విడుదల. ఇంతవరకు అందరూ కూడా రాసేటప్పుడు 13 జిల్లాలకు అనుగుణంగానే ఉండేది. ఈసారి మనకి అప్లై చేసేటప్పుడు ఈ 26 జిల్లాలు అనేది వస్తాయి. ఈ 26 జిల్లాలతో పాటు మదనపల్లి, అలాగే కనిగిరి అనేది మనకి 2 జిల్లాలు యాడ్ చేయండి అనేసి మనకి సెంట్రల్కి అయితే పంపించారు. అయితే ప్రస్తుతానికైతే ఇది అప్రూవల్ అవ్వలేదండి. ప్రస్తుతానికైతే 26 జిల్లాలకి సంబంధించిన గెజిట్ ప్రజెంట్ అయితే విడుదలయ్యింది. అయితే ఇవి ఎప్పుడు ఏ పోస్టులకి అమలవుతాయి మన స్టేట్లో చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే మే 15న హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. అలాగే మనకి ఆగస్టులో చూసుకున్నట్లయితే ఆగస్టు 15న చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 1 అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 15న చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండడం జరిగింది. అలాగే
అక్టోబర్ 15వ తేదీని చూసుకుంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ 15వ తేదీలో నెలలో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క 4 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి 26 జిల్లాల ప్రాతిపదికన మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. అదేనండి ఈ గెజిట్ అంటే. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమయ్యిందే అనుకుంటాను. అయితే ఎటువంటి అఫీషియల్గా మ్యాటర్ ఏది వచ్చినా కూడా మీకు నా యొక్క ఛానల్ ద్వారా అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే చాలామంది అయితే టెట్ కోసం కూడా అడగడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ టెట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ 15వ తేదీ నుంచి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఈ డిఎస్సికి ముందుల అంటే అక్టోబర్ 15కి ముందులో ఉంటుందంటే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. కంపల్సరీగా అయితే మనకి జూన్ ఆర్ జూలైలో అయితే మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.